ఎంబీఏ చాయ్ వాలా అలియాస్ ప్రఫుల్ బిలోర్ కోట్లు సంపాదించాలంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు పెద్ద పెద్ద బిజినెస్లు పెట్టాల్సిన పని లేదు. జస్ట్ ఒక టీ కొట్టు పెట్టి కూడా కోట్లు సంపాదించవచ్చని చేసి చూపించాడు. బట్ టీ ఒక్కటే అమ్మాడా లేకపోతే స్కామ్ కూడా చేశాడా? ఇతని దగ్గర ఫ్రాంచైజీలు తీసుకున్న వాళ్ళు మోసపోయాం బాబోయ్ అని పోలీస్ కంప్లైంట్లు పెడుతున్నారు. ఇప్పటి వరకు 28కి పైగా కంప్లైంట్స్ రిజిస్టర్ అయ్యాయి. ఒకప్పుడు అతన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్న వాళ్ళే ఇప్పుడు అతన్ని బండ బూతులు తిడుతున్నారు. ఇన్ఫాక్ట్ फ्रॉड अंటున్నారు. तो प्रफुल्ल कितना झूठ बोलोगे यार, कितना झूठ बोलोगे भाई. झूठ बोलने की भी हद होती है. 10 लाख रुपए रॉ मटेरियल के लिए लिया है और उसमें से तुमने सिर्फ 2.5 से 3 लाख रुपए का मुझे रॉ मटेरियल भेजा और 10 लाख का बिल फाड़ा है मुझे. पता है हिसाब देते देते थक जाओगे, चप्पल घिस जाएगी कोर्ट का चक्कर. ये चाय वाला स्टोरी ఏంటి, అది చేసిన స్కామ్ ఏంటి? లెట్స్ ఫైండ్ అవుట్. ప్రఫుల్ బిలోర్ ఎంబీఏ చాయ్ వాలా ఫౌండర్ జూలై 25, 2017లో 8,000 రూపాయలు పెట్టి ఒక టీ షాప్ ఓపెన్ చేశాడు. బట్ ఇప్పుడు అతని ఆస్తి 24 కోట్ల రూపాయలు. డిగ్రీ కంప్లీట్ చేశాక ఐఐఎం అహ్మదాబాద్ లో ఎంబీఏ జాయిన్ అవుదాం అనుకున్నాడు. బట్ క్వాలిఫై అవ్వలేదు. దీంతో 8,000 రూపాయలు పెట్టి రోడ్డు పక్కన ఒక టీ షాప్ పెట్టాడు. ఇప్పుడు అది 100కి పైగా సిటీస్లో 200కి పైగా ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఇప్పుడు ఎంబీఏ చాయ్ వాలా ఇయర్లీ టర్న్ ఓవర్ 4 నుంచి 5 కోట్ల రూపాయలు. బై ది వే ఎంబీఏ అంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కాదు, ఇక్కడ ఎంబీఏ అంటే మిస్టర్ బిలోర్ అహ్మదాబాద్. ఇంత ఫాస్ట్ గా అది గ్రో అవ్వడానికి కారణం ఫ్రాంచైజ్. బట్ ఇప్పుడు అదే దానికి కొంప ముంచింది. ఫ్రాంచైజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రెస్టారెంట్ పెట్టాను అనుకోండి, క్రాంతి రుచులని. అది బాగా పాపులర్ అయింది, ఆ పేరు కాస్త ఒక బ్రాండ్గా మారిపోయింది అనుకోండి. ఇప్పుడు నేను ప్రతి సిటీస్లోకి వెళ్ళి రెస్టారెంట్ ఓపెన్ చేయాలంటే చాలా కష్టమైన పని. సో ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చి నా పేరును యూజ్ చేసుకొని మీ ఊర్లో ఒక రెస్టారెంట్ ఓపెన్ చేస్తారు. సేమ్ నా దగ్గర ఉండే మెన్యూనే మీ దగ్గర కూడా ఉంటుంది, రెసిపీస్ అన్ని సేమ్ ఉంటాయి, ఆ థీమ్ కానీ ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుంది. నా బ్రాండ్ పేరు మీరు వాడుకుంటున్నారు కాబట్టి, నా స్ట్రాటజీస్ అన్ని మీకు చెప్తున్నాను కాబట్టి దానికి బదులు మీరు నాకు ఫ్రాంచైజ్ ఫీజ్ అనేది పే చేస్తారు. దాంతోపాటు మీకు వచ్చిన ప్రాఫిట్లో కొంత పర్సంటేజ్ అని. సో బేసిక్ ఏంటంటే మీరు నేను చేసుకునే కాంట్రాక్ట్ మీద ఈ మనీ పార్ట్ అంతా డిపెండ్ అయి ఉంటుంది. ఓవరాల్గా ఏంటంటే నా ప్రోడక్ట్, నా బ్రాండింగ్, నా నాలెడ్జ్ మీకు ఇస్తున్నాను కాబట్టి దానికి బదులు మీరు నాకు ఫ్రాంచైజ్ ఫీ అనేది ఇస్తారనమాట. సో బేసిక్గా ఇది ఫ్రాంచైజ్ కాన్సెప్ట్. ఏప్రిల్ 4, 2023 ఆశీష్ తివారీ అనే వ్యక్తి ఇండోర్లోని లాసూడియా పోలీస్ స్టేషన్ లో ప్రఫుల్ బిలోర్ మీద కేసు పెట్టాడు. ఆ ఎఫ్ఐఆర్ లో ఏముందంటే ప్రఫుల్ బిలోర్ ఫ్రాంచైజీ పేరుతో మా దగ్గర 10 లక్షలు తీసుకున్నాడు. దానికి బదులుగా మా అవుట్లెట్ లో రోజుకి మినిమం 10,000 రూపాయలు బిజినెస్ జరుగుతుందని మాటిచ్చాడు. లోన్ తీసుకొని మరి 10 లక్షలు ఇచ్చి ఫ్రాంచైజ్ తీసుకున్నాం. 10,000 సంగతి అటు పక్కన పెట్టండి, రోజుకి కనీసం 600 రూపాయలు కూడా రావట్లేదు అని ఆ ఎఫ్ఐఆర్ లో మెన్షన్ చేశాడు. जब इनने फ्रेंचाइजी दी थी बोला था कि हम आपके आएंगे, हम चलाएंगे, 10,000 रुपए का गल्ला रहेगा. 600 रुपए का गल्ला हो रहा है. महीने के 10,000 रुपए भी नहीं आ रहे. ऐसी स्थिति बन रही है. सब लोगों ने, सब युवा है, सब छात्र है इंदौर के, सबने लोन लिया है. किसी ने अपने घर पे लोन लिया है. हर जगह मतलब सब किसी ने ब्याज पे पैसे लिए. ఇలాగే చాలా మంది 40 లక్షలు 27 లక్షలు పెట్టి ఫ్రాంచైజీలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఫ్రాంచైజ్ ఫీ, రా మెటీరియల్, ఎక్విప్మెంట్ అని మా దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నాడు. రోజుకి ఖచ్చితంగా ఇన్ని సేల్స్ జరుగుతాయని ఫేక్ ప్రామిస్లు చేశాడని ఫ్రాంచైజ్ ఓనర్స్ చెప్తున్నారు. ప్రెసెంట్ చాలా వరకు ఎంబీఏ చాయ్ వాలా అవుట్లెట్స్ నష్టాల్లో నడుస్తున్నాయి. కొన్ని అవుట్లెట్స్ అయితే మూతపడ్డాయి కూడా. బేసిక్ గా ఎంబీఏ చాయ్ వాలా అంటే ప్రఫుల్ బిలోర్ అనే పర్సన్ గుర్తొస్తాడు కానీ ఎక్కువ మందికి టీ అనేది గుర్తురాదు. ప్రఫుల్ తనకంటూ ఒక పబ్లిక్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు అండ్ సోషల్ సెలబ్రిటీ కూడా. అతను అంత ఫేమస్ అవడానికి కారణం వాక్చాతుర్యం, అంటే బాగా మాట్లాడతాడు అనమాట. అతను ఎంత వీక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడో చాలా బాగా చెప్తాడు. ఎంత బాగా చెప్తాడంటే అతని గతంలో పడ్డ కష్టం వింటే ఎవరైనా పావు అంటారు. బేసిక్ గా మన ఇండియన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే వీక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పర్సన్ సక్సెస్ అయ్యాడంటే అతన్ని బాగా సపోర్ట్ చేస్తారు. దాంతో మనోడి స్టోరీకి, మనోడిచ్చే మోటివేషన్ కి చాలా మంది ఫిదా అయిపోయి అతన్ని ఫాలో అవటం స్టార్ట్ చేశారు. ఇప్పుడు వీక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పర్సన్ సక్సెస్ అయ్యి మోటివేషన్ ఇస్తున్నాడంటే ఎక్కువగా ఎవరు అట్రాక్ట్ అవుతారు? ఎస్, మిడిల్ క్లాస్ వాళ్ళు లేదా లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు. సో ప్రఫుల్ ఫాలోవర్స్ లో 85% వీళ్ళే. మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ బేసిక్ గా కోరుకునేది 2 విషయాలు. ఒకటి రెస్పెక్ట్, రెండోది ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ప్రఫుల్ ఈ పాయింట్ ని బాగా క్యాచ్ చేశాడు. ఇక్కడ టీని మార్కెట్ చేయలేదు, తన స్టోరీని మార్కెట్ చేశాడు. వీక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన కుర్రాడు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, తన డ్రీమ్ ఎంబీఏని సాధించలేకపోయాడు, ఒక టీ షాప్ పెట్టాడు, ఇప్పుడు ఎంత సక్సెస్ అయ్యాడు, మంచి స్టేటస్ వచ్చింది. ఈ స్టోరీ విన్న వాళ్ళు ఏమనుకుంటారు, అరే ప్రఫుల్ సాధించింది
మనం ఎందుకు సాధించలేకపోతున్నాం, మనకేం తక్కువ, మనం కూడా ప్రఫుల్ లాగా కష్టపడితే మనం కూడా ఆ స్థాయికి వెళ్ళిపోతాం కదా అని వాళ్ళని వాళ్ళు క్వశ్చన్ వేసుకుంటారు. బేసిక్గా ఇక్కడ రెండు ఆప్షన్స్, ఒకటి ప్రఫుల్ లాగా స్ట్రగుల్ అయ్యి కష్టపడి పైకి రావటం, రెండోది ప్రఫుల్ దగ్గర ఫ్రాంచైజీ తీసుకొని ఈ స్ట్రగుల్స్ అని లేకుండా మంచిగా బిజినెస్ స్టార్ట్ చేయడం. ఈ రెండు ఆప్షన్స్లో మీరు ఏది చూస్ చేసుకుంటారు? ఖచ్చితంగా సెకండ్ వన్ చూస్ చేసుకుంటారు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది ఉంటే మళ్ళీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయటం ఎందుకు అని ఆలోచిస్తారు. ఇది బేసిక్ హ్యూమన్ సైకాలజీ అండ్ అలా ఆలోచించడంలో తప్పు కూడా లేదు. ఈవెన్ నేను కూడా కంటెంట్ ఈజ్ కింగ్ అని కంటెంట్ రైటింగ్ కోర్స్ ఒకటి రీసెంట్గా లాంచ్ చేశాను అనమాట. నేను ఇన్ని సంవత్సరాల నుంచి కంటెంట్ ఎలా రాయాలో నేర్చుకున్న విషయాలు, స్ట్రాటజీస్, సీక్రెట్స్ అన్నీ ఈ కోర్సులో చెప్పాను అనమాట. మీరు కూడా నాలాగా ఇన్ని సంవత్సరాలు కష్టపడి స్క్రిప్ట్ ఎలా రాయాలని సొంతగా నేర్చుకోవాల్సిన పని లేదు. జస్ట్ ఇన్ని సంవత్సరాల్లో నేను నేర్చుకున్నవి జస్ట్ మీరు 30 డేస్లో నేర్చుకోవచ్చు. సో ఇన్ కేస్ మీకు కంటెంట్ రైటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ ప్రఫుల్ టీ టేస్ట్ని చూసి ఫ్రాంచైజ్ తీసుకోండి అని మార్కెట్ చేయలేదు. తనకి వచ్చిన నేమ్ అండ్ ఫేమ్ ద్వారా మార్కెటింగ్ చేశాడు. అండ్ దీంట్లో తప్పు కూడా లేదు. తప్పు ఎక్కడ ఉందంటే ఈ ప్రఫుల్ ఫాలో అయిన బిజినెస్ మోడల్. ఎంబీఏ చాయ్ వాలాలో 3 మోడల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ కియోస్కి మోడల్, దీనికి 150 స్క్వేర్ ఫీట్ ఏరియా కావాలి. సెకండ్ వన్ డైన్ ఇన్ మోడల్, దీనికి 300 నుంచి 400 స్క్వేర్ ఫీట్ ఏరియా కావాలి. థర్డ్ వన్ లాంజ్ మోడల్, దీనికి 500 నుంచి 800 స్క్వేర్ ఫీట్ ఏరియా కావాలి. మనం లాంజ్ మోడల్ తీసుకొని అనలైజ్ చేద్దాం. ఫ్రాంచైజ్ ఫీజు వచ్చేసరికి 10 లక్షలు ఉంటుంది. ఎక్విప్మెంట్ అండ్ ఇంటీరియర్ కాస్ట్ వచ్చేసి దాదాపు ఒక 20 లక్షల దాకా ఉంటుంది. రా మెటీరియల్ అండ్ ఇతర ఖర్చులు ఒక 7 lakhs ఉంటాయి. అంటే ఒక లాంజ్ మోడల్ పెట్టాలంటే దాదాపు 40 lakhs ఇన్వెస్ట్ చేయాలి. ఒక 1 year లో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వెనక్కి రావాలంటే నెలకి కనీసం ఒక 3.5 lakhs లాభం రావాలి. రెంట్, కరెంట్ బిల్లు, శాలరీస్, ఇతర ఖర్చులు కూడా వేసుకుంటే మంత్లీ 5 lakhs కి సేల్స్ అవ్వాలి. మంత్లీ 5 lakhs అంటే రోజుకి కనీసం 16,000. బట్ డైలీ అంత వచ్చే ఛాన్స్ ఉందా అంటే లేదు. ఎందుకంటే ఈ టీ స్టాల్స్ అర్బన్ ఏరియాస్ లో తక్కువ, ఎక్కువ మిడిల్ క్లాస్ ఏరియాస్ లో ఉంటాయి. అలాంటి ఏరియాస్ లో 10 రూపాయలు పెడితే నెంబర్ 1 టీ వస్తుంది. కానీ ఎంబీఏ చాయ్ వాలాలో టీ కాస్ట్ వచ్చేసరికి 60 రూపీస్ నుంచి 90 రూపీస్ ఉంటుంది. డైలీ 10 రూపాయలు పెట్టి టీ తాగే వాళ్ళు ఉంటారు, కానీ డైలీ 90 రూపాయలు పెట్టి టీ తాగే వాళ్ళు ఉంటారా? అది కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండే ఏరియాలో ఉండరు. ఎంబీఏ చాయ్ వాలా అట్రాక్ట్ చేసేదేమో మిడిల్ క్లాస్ వాళ్ళని, కానీ వాటి ప్రైజెస్ ఏమో ఎక్కువ ఉంటాయి. బోండాలు ఇష్టంగా తినే వాళ్ళకి 10 times ఎక్కువ ప్రైస్ పెట్టి బర్గర్స్ తినిపిస్తామంటే ఎలా కుదురుతుందా? కుదరదు. మన పక్కవాడి కంటే మంచి క్వాలిటీ ప్రోడక్ట్ని ఇచ్చి వాడికంటే తక్కువ ప్రైస్ పెడితేనే జనాలు మన దగ్గర ఎక్కువగా కొంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టీ షాప్ పెట్టాను అనుకోండి, ఇప్పుడు దాంట్లో టీ వచ్చేసి 50 రూపీస్కి అమ్ముతున్నాను అనుకోండి. ఇప్పుడు నా మీద అభిమానం ఉండేవాళ్ళు ఒకసారి వచ్చి టీ తాగిపోతారు. ఇప్పుడు నాకు ఫ్యాన్స్ ఉన్నారు, నేను ఎంత రేటు పెట్టినా వచ్చి తాగుతారు, డైలీ వచ్చి తాగుతారు అనుకుంటే ప్రపంచంలో నాకంటే పిచ్చోడు ఇంకోటి ఉండడు అనమాట. ఎవరైనా ఫ్రాంచైజీలు ఎందుకు తీసుకుంటారంటే, ఒకటి మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి మంచి మార్జిన్ మిగులుతుంది, అట్ ద సేమ్ టైం ఒక బ్రాండ్ నేమ్ ఉంటుంది కాబట్టి మన కాంపిటీటర్ మీద మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. సరే, ఇప్పుడు ప్రఫుల్ బిల్లోర్ మీద కేసులు పెట్టారు, ఇప్పుడు అతన్ని జైల్లో వేస్తారా, లేకపోతే డబ్బులు బాగొట్టుకున్న వాళ్ళకి మళ్ళీ తిరిగి డబ్బులు ఇస్తారా? ఈ రెండు జరగవు. ఎందుకంటే వాళ్ళు చేసుకున్న అగ్రిమెంట్. ఎంబీఏ చాయ్ వాలా వెబ్సైట్ లో బిజినెస్ క్వశ్చనరీ అనే సెక్షన్ ఉంటుంది. అక్కడ లాస్ట్ పాయింట్, ఈజ్ ఫ్రాంచైజ్ ఫీ రిఫండబుల్ ఇన్ ఇండియా? దాని ఆన్సర్ లో క్లియర్ గా నాన్ రిఫండబుల్ అని ఉంటుంది. ఫ్రాంచైజ్ తీసుకునే వాళ్ళు సైన్ చేసే అగ్రిమెంట్ లో కూడా నాన్ రిఫండబుల్ అని క్లియర్ గా మెన్షన్ చేస్తారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఆ అగ్రిమెంట్ లో ఎక్కడ కూడా ఎంత ప్రాఫిట్ వస్తుంది, అసలు ప్రాఫిట్ వస్తుందని కూడా ఎక్కడ మెన్షన్ చేయరు. ప్రఫుల్ బిల్లోర్ మోటివేషన్ స్పీచ్లు ఇచ్చేటప్పుడు అంత వస్తాయి ఎంత వస్తాయి అని ఎన్ని ప్రామిస్ చేసినా ఫైనల్ గా అతనికి ఏమీ కాదు. ఎందుకంటే అతను ఎన్ని మాటలు చెప్పినా కానీ ఆ కాంట్రాక్ట్ లో, ఆ అగ్రిమెంట్ లో ఏముందో అదే కోర్టు కన్సిడర్ చేస్తుంది. ఇన్ కేస్ అతన్ని కోర్టుకి తీసుకెళ్ళినా కానీ అగ్రిమెంట్ క్లియర్ గా చూపిస్తాడు. చూడండి, అగ్రిమెంట్ లో మేము క్లియర్ గా నాన్ రిఫండబుల్ అని మెన్షన్ చేసాము, అగ్రిమెంట్ లో ఎక్కడ కూడా ఎంత ప్రాఫిట్ వస్తుంది అని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు అంటారు. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా, కేస్ క్లోజ్. తమ ప్రోడక్ట్ని అమ్మడానికి, జనాల్ని అట్రాక్ట్ చేయడానికి అవి అమ్మే వాళ్ళు రకరకాల మాటలు చెప్తూ ఉంటారు, మాయ మాటలు చెప్తారు. ఇదంతా బిజినెస్లో ఒక పార్టే. కానీ అవన్నీ మనం నమ్మామనుకోండి, అవన్నీ నమ్మామంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఫర్ ఎగ్జాంపుల్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని ఒక బిజినెస్ ఉండిద్ది. వాళ్ళు వచ్చి, అరే నువ్వు మా బిజినెస్లో జాయిన్ అవ్వనుకో, నీకు సంవత్సరానికి ఇన్ని లక్షలు వచ్చేస్తాయి, ఇన్ని అయిపోతాయి, నువ్వు అదైపోతావు ఇదైపోతావు అని రకరకాల మాటలు చెప్పేస్తారు. మీరేం చేస్తారంటే, అరే నువ్వు చెప్పినవన్నీ ఒక అగ్రిమెంట్లో రాసిరా అన్నారు అనుకోండి,
ఉస్సేన్ బోల్ట్ లాగా మీకు కనపడకుండా పరుగు తీస్తారనమాట. గైస్ మీరు వీడియో ఎంతవరకు చూసారంటే మీకు ఇంట్రెస్ట్గా అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపించింది నేను అనుకుంటున్నాను. ఇన్ కేసు మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే నేను ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ అందరూ ఫ్రాడ్స్ ఉంటారని నేను చెప్పను, బట్ మనం బిజినెస్లోకి దిగే ముందు ఆ అగ్రిమెంట్లో ఏమున్నాయి అనేది మనం క్లియర్గా చూసుకోవాలన్నమాట. వాళ్ళు ఆ మాటలు చెప్పారు ఈ మాటలు చెప్పారని మనం ప్రొసీడ్ అవ్వకూడదు. పేపర్ మీద ఉంటేనే మనం ప్రొసీడ్ అవ్వాలి. అండ్ దాని గురించి మనం డీప్గా తెలుసుకోవాలి. దీంట్లో ఎంత రిస్క్ ఉండిద్ది, ఎంత లాభం ఉండిద్ది, ఇవన్నీ తెలుసుకున్నాకే మనం దాంట్లోకి దిగాలన్నమాట. ఇప్పుడు ప్రఫుల్ బిలోర్ మోసం చేశాడు అని నేను చెప్పను, కానీ అతని మాటలు విని జనాలు మోసపోయారు అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.